హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఈరోజు మన బ్యూటీ సెగ్మెంట్లో ఫేషియల్స్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటారు కదా, పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధ కూడా కలుగుతుంది. అలాంటప్పుడు మన ఇంట్లోనే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే వస్తువులు ఏంటంటే ఫ్రూట్ ఫేషియల్ అంటేనే ఫ్రూట్స్ కావాలి. బయట మనకి ఆల్రెడీ ఫ్రూట్స్తో తయారు చేసిన క్రీమ్స్ ఉంటాయి కాబట్టి పార్లర్లో అవే యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో వాడితే మాత్రం ఎప్పుడైనా మనము ఫ్రూట్ ఫేషియల్ కోసం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడాలి. అవి ఏమిటి అంటే కనుక ముఖ్యంగా వాటర్ మెలన్ చాలా మంచి రంగు తెస్తుందండి. కాబట్టి ముందుగా మనం వాటర్ మెలన్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే సెకండ్ ఐటమ్ వచ్చేసి మ్యాంగోస్. ఈ సమ్మర్లో మ్యాంగోస్ దొరుకుతాయి కదా, మ్యాంగోస్ కూడా తీసుకోవాలి. మ్యాంగోస్తో ఇప్పటివరకు ఎవరు ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసి ఉండరు, బట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత గ్లో వస్తుందో ఈ ఫేషియల్కి. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీని పైన కొద్దిగా పీల్ తీసేసి మధ్యలో ఉంటుంది కదా, దాన్ని పల్ప్లా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, బ్లాక్ గ్రేప్స్ని జ్యూస్లా చేసుకొని పెట్టుకోవాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మనకి. ఫ్రూట్స్లో ఈ 4 ఉండాలి. ఇంకొక ప్యాక్ వచ్చేసి మనకి ముల్తానీ మిట్టి ఉండాలి. ఈ 5 ఉంటే కనుక మీరు ఫ్రూట్ ఫేషియల్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనము ఫస్ట్ తీసుకున్న ఫ్రూట్ ఏంటి, వాటర్ మెలన్తో కొద్దిగా పల్ప్లా చేసి ఆ పేస్ట్ని ఇలా రబ్ చేస్తున్నట్టు ఇలా స్లోగా, అంటే మన ఐబ్రోస్కి తగలకుండా స్లోగా ఇలా మసాజ్ చేస్తూ ఆ వాటర్ మెలన్ జ్యూస్తో ఇలా మసాజ్ చేస్తూ ఒక 5 to 10 minutes చేయాలండి. అలా చేసిన తర్వాత అది కొద్దిగా డ్రై అవుతుంది కదా, అప్పుడు మనము ఒక స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ కూడా రఫ్గా ఉండొద్దు, కొద్దిగా మెత్తగా ఉండాలి. స్పాంజ్ లేదా టిష్యూ క్లాత్స్ దొరుకుతున్నాయి కదా, వాటితో క్లీన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాంగో పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా పల్ప్లా చేయాలి. కొద్దిగా మనము ఫింగర్స్తో స్మాష్ చేస్తే పల్ప్లా అవుతుంది. ఆ పేస్ట్ను కూడా ఫేస్కి అప్లై చేసి ఇలా సున్నితంగా రబ్ చేయాలి. ఐస్లోకి వెళ్ళకూడదు, హెయిర్కి తాకకూడదు. అంటే హెడ్ బ్యాండ్ లాంటిది కవర్ చేసుకోవాలి. మనము మసాజ్ చేసుకొని అలా ఒక 5-10 minutes మసాజ్ చేయాలి. అలా చేశాక డ్రై అవుతుంది కదా, వాష్ చేసుకోవాలి. వాష్ అంటే వాటర్తో వాష్ చేయకుండా మనము ఆల్రెడీ వాటర్లో ముంచిన టిష్యూ క్లాత్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేయాలి. దాని తర్వాత థర్డ్ ప్రాసెస్ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ చాలా గ్లో వస్తుందండి. స్ట్రాబెర్రీ ఫేషియల్ కూడా చాలా గ్లో వస్తుంది. బట్ ఇది మనం న్యాచురల్ ఫ్రూట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకెక్కువగా గ్లో వస్తుంది. ఆ న్యాచురల్ స్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకొని దాన్ని కూడా ఫేస్ మొత్తం అప్లై చేసి ఒక 5 to 10 minutes మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత డ్రై అయ్యాక దాన్ని కూడా ఆ ఫేస్ ప్యాక్ని కూడా మనం క్లీన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫ్రూట్ ఏం తీసుకున్నాం, గ్రేప్స్ మనము ఫేస్కే కాదండి, తింటే కూడా చాలా గ్లో వస్తుంది. అంటే గ్రేప్ జ్యూస్ ఉంటుంది కదా, తాగడం వల్ల చాలా గ్లో వస్తుంది స్కిన్కి. కానీ చాలామంది గ్రేప్స్ని ఇష్టపడరు, అంటే వైట్ గ్రేప్స్ తింటారు కానీ బ్లాక్ గ్రేప్స్ని మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు చేయకండి. బ్లాక్ గ్రేప్స్ చాలా స్కిన్కి చాలా గ్లో వస్తుంది. కాబట్టి బ్లాక్ గ్రేప్స్ని మనం పల్ప్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ఫేస్కి అప్లై చేసి ఒక 10 minutes మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని ఫేస్ని ఇప్పుడు ముల్తానీ మిట్టి అని చెప్పాం కదా, ముల్తానీ మిట్టిలో ఏదో ఒక జ్యూస్, మనం 4 జ్యూసెస్ తీసుకున్నాం కదా, అందులో వాటర్ మెలన్ కానీ లేదా బ్లాక్ గ్రేప్ జ్యూస్ కానీ రెండిట్లో ఏదో ఒక జ్యూస్ని ఈ ముల్తానీ మిట్టిలో మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకొని మనం రిలాక్స్గా, ఒకవేళ ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఈ కళ్ళ పైన మాత్రం అప్లై చేయకూడదండి. దానిపైన మనము ఆల్రెడీ మనకి ప్యాడ్స్ ఉంటాయి కదా, కుకుంబర్స్ ఉంటాయి కదా, కీరా దోసకాయ చిన్న చిన్న పీసెస్ స్లైసెస్లా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ మొత్తం టోటల్గా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసిన తర్వాత ఒక 20 minutes లేదా 15 minutes మనము అలాగే వదిలేయాలి. అలా డ్రై అయిన తర్వాత చల్లటి కూల్ వాటర్ ఉంటాయి కదా, ఆ కూల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోవాలి. వెంటనే అలా వాష్ చేసుకోకూడదు. ఎప్పుడైనా కానీ అలా డ్రై అయిపోయిన ఫేస్ని ముందుగా తడితో అద్దాలి. ఇలా కూల్ వాటర్ తీసుకొని ఫేస్ని ఇలా అద్దుతూ కొద్దిగా దాన్ని రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాతనే మనం కూల్ వాటర్తో వాష్ చేయాలి. సడన్గా అలాగే గట్టిగా రబ్ చేస్తే కనుక మనకి అక్కడ ప్యాచెస్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా స్లో మూమెంట్లో చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని చూడండి. ఇక మీ స్కిన్ అయితే ఎంత గ్లోగా, మీరు బయటి ఫేషియల్ చేసుకుంటే 3 days తర్వాత గ్లో వస్తుందని చెప్తారు కదా, కానీ ఇది ఇన్స్టెంట్ గ్లో అండి. వెంటనే మీకు చాలా గ్లో కనిపిస్తుంది. రిజల్ట్ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. న్యాచురల్
ఫ్రూట్స్ కాబట్టి చాలా స్కిన్ కూడా చాలా గ్లోగా అవుతుంది. ఎటువంటి మనకి పింపుల్స్ లాంటివి మచ్చలు లాంటివి రాకుండా కూడా ఇది కవర్ చేస్తుందండి. అంత బెస్ట్ ఫేషియల్ అనమాట. కాబట్టి ఒకసారి ఈ ఫేషియల్ని ఇంట్లో మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and subscribe Eagle Health and Beauty.